మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర హిస్టరీ క్రియేట్ చేసింది. థియేటర్స్ ని మించేలా ఓటీటీలో పెను సంచలనంగా మారేలా ఉంది. మొన్నటి వరకు దేవర తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు హిందీతో పాటు ఇంగ్లీష్ లో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం కొరియన్ భాషలోకి తర్జుమా అయిన సినిమాగా ట్రెండ్ సెట్ చేయడమే కాదు, బ్రెజిల్లో కూడా దేవర దరువులు ఓటీటీని షేక్ చేసేలా ఉంది. అక్కడితోనే కథ పూర్తి కాలేదు. దేవరని స్పానిష్ భాషలో కూడా డబ్ చేశారు. అంటే స్పెయిన్, మెక్సికన్లు కూడా దేవర చూసేందుకు వీలు కాబోతోంది. ఇక ఇండియన్ మూవీ, అందులోనూ తెలుగు సినిమా ఇంగ్లీష్, కొరియాలో డబ్ అవడమే గొప్ప విషయం. అంటే కొరియన్, స్పానిష్, బ్రెజిలియన్ లో డబ్ అవడం రికార్డే. ఆ భాషల్లో స్పెసిఫిక్ గా ఎన్టీఆర్ మూవీని డబ్ చేయడానికి కారణం ఏంటి? ఓటీటీలో అసలు ఏం జరుగుతోంది? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సౌత్ వర్షన్ ఓటీటీని దున్నేస్తుంటే ఇప్పుడు హిందీ వర్షన్ లైన్లో ఉంది. అయితే ఈసారి సర్ప్రైజింగ్గా దేవర మూవీని హిందీలోనే కాదు, ఇంగ్లీష్, స్పానిష్, కొరియా, బ్రెజిల్తో పాటు పోర్చుగీసు భాషల్లో కూడా చూసేందుకు వీలు కల్పించింది నెట్ఫ్లిక్స్. ఇదే ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తోంది. ఇండియన్ మూవీసే కాదు, ప్రపంచంలో ఏ సినిమా అయినా కొరియా, స్పానిష్, పోర్చుగీస్, బ్రెజిల్ లాంటి భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది అంటే అది విచిత్రమే. ఎంతో గొప్ప గొప్ప సినిమాలు, వెబ్ సిరీస్లను మాత్రమే ఇలా ప్రపంచ భాషల్లో డబ్ చేస్తూ ఉంటారు. అదే ఇప్పుడు జరిగింది. బేసిక్గా ఇండియన్ మాస్ మూవీ ఇంగ్లీష్లో అందుబాటులోకి రావడమే ఒక హిస్టరీ. అలాంటిది స్పానిష్, పోర్చుగీస్, కొరియాలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చిందంటే కారణం మన సినిమాలు, ముఖ్యంగా ఎన్టీఆర్కి అక్కడ కూడా మార్కెట్ ఉందని ప్రూవ్ అయినట్టు. ఈ మాటే నిజం అనుకోవడానికి కారణం నాటు నాటు పాటే. నాటు నాటు పాట వల్ల ఈ ఇద్దరు హీరోల పేర్లు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయాయి. ట్రిబుల్-ఆర్తో, చరణ్తో పోలిస్తే మరింత గుర్తింపు ఎన్టీఆర్కి దక్కింది. అదే కారణంతో నెట్ఫ్లిక్స్ ఎన్టీఆర్ మూవీని క్యాష్ చేసుకునేందుకు తన క్రేజ్ని ఇలా విదేశీ భాషల్లో వాడుకుంటోంది. దీనివల్ల ఎన్టీఆర్కి బ్రెజిల్, కొరియా, స్పెయిన్, మెక్సికోల్లో మార్కెట్ పెరగొచ్చు. అదే జరిగితే ఫ్యూచర్లో తన కొత్త సినిమాల ఓటీటీ రీచ్ పెరిగి ఓటీటీ రైట్స్ రేటు కూడా మరింత ఘాటెక్కచ్చు. మొత్తానికి కొరియా, స్పెయిన్, పోర్చుగీసుల్లో ఫస్ట్ టైం సౌండ్ చేసిన ఇండియన్ సినిమాగా దేవర హిస్టరీ సొంతం చేసుకుంటోంది. రిలీజ్కి ముందు, రిలీజ్ అయ్యాక ఎంత ట్రోలింగ్ చేస్తే అంతకు మించి వసూళ్లు, ఓటీటీలో వ్యూస్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు అంతకు మించిన చరిత్ర కూడా సృష్టిస్తోంది.